హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకీకి సంబంధించిన డీజిల్ వెహికల్. ఇది 2008 మోడల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా కూడా వర్తిస్తుంది. వెహికల్ నెంబర్ చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ నెంబర్ అండి 5757. ఇక ఇది కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అవైలబుల్లో ఉంది. ఇది ZDI వేరియంట్ అండి. క్లారిటీగా అయినండి దయచేసి మన సబ్స్క్రైబర్స్. ఇది ZDI వేరియంటు డీజిల్ వెహికల్. మైలేజ్ విషయానికి వస్తే లోకల్లో మనకైతే 100% వస్తుంది. లాంగ్లో అయితే 25 వస్తుందండి. డీజిల్లో మంచి మైలేజ్ ఇస్తుంది ఇది. ఇక వెహికల్ విషయానికి వస్తే 2008 మోడలు. ఆర్సీ రెన్యువల్ అయింది. 2024 వరకు అయితే దీన్ని ఆర్సీ 28 వరకు ఆర్సీ వ్యాలిడిటీ అయితే అవైలబుల్లో ఉందండి. ఇది చూసుకున్నట్టయితే మనకు కేవలం 1,67,000 కిలోమీటర్లుగా అయితే తిరిగింది. 8 మోడలు. దీనికైతే షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్లో లేదు. ఓనర్ వాళ్ళు బయటనే చేయించుకున్నారు ఎక్కువగా లోకల్లో, కాబట్టి బయట ఎక్కువ చేయించుకున్నారు వెహికల్ వచ్చేసి సర్వీస్. ఇక మనకు చూసుకున్నట్టయితే టైర్లు అండి. టైర్ల విషయానికి వస్తే ఒక 40-50% టైర్స్ ఉన్నాయి. 5 అలాయ్ వీల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కు. 5 కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి స్క్రాచెస్ లేవు. వెహికల్ టాప్ వేరియంట్ కాబట్టి మనకైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ అవైలబుల్లో ఉంటుంది. పవర్ విండోస్ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మనకు వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉంటాయి. ABS ఉంటుంది. మనకైతే డిఫాగర్ ఉంటుంది. అన్ని ఫ్యూచర్స్ టాప్ లోడెడ్కి ఏ ఫ్యూచర్స్ ఉంటాయో అన్ని ఫ్యూచర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్లో ఉన్నాయండి. ఇక వెహికల్కి ఎక్స్టర్నల్ పరంగా చూసినట్టయితే మనకైతే ఇక చిన్న టచ్అప్స్ అయితే అయినాయి. వెహికల్కి చిన్న టచ్అప్స్ కావడం వల్ల వీళ్ళైతే పెయింట్ అయితే వేసుకోవడం జరిగింది. 8 మోడలు. లోకల్లో ఇంత షైనింగ్తోనే అయితే ఉండదు. వెహికల్ అయితే మేజర్ అయితే ఎలాంటి యాక్సిడెంట్ కాలేదండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటలే. మైనర్ స్క్రాచెస్, మైనర్ టచ్అప్స్ అయినాయి అంతే. ఇది చూసుకున్నట్టయితే మైలేజ్లో రారాజు 22, లోకల్ 25, హైవే టు హైవే. నెంబర్ కూడా చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్ 5757. ఇక ఇది చూసుకున్నట్టయితే మనకు గ్లాసుల విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయిందండి. మిగతా గ్లాసులు కూడా అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులే. ఇక ఇది చూసుకోవచ్చు. వెహికల్ అయితే మనకైతే ఎక్స్టర్నల్ పరంగా స్లోగా చూపెడుతున్నాను మీకు. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్, రన్నింగ్ బోర్డ్, డోర్సు, పిల్లర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డోర్స్ కింద చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. డోర్ అండర్ చూసుకున్నట్టయితే మనకు చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి. ఇక ఇవి మేజర్ ఇష్యూస్ కావు, కానీ ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు మిత్రులు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది కాబట్టి మీకు మరీ చెప్తున్నాను. ఇటు కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అవైలబుల్ ఉంది. డాష్ బోర్డ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి స్క్రాచెస్ లేవు, ఎక్కడ వలిగలేదు డాష్ బోర్డ్. మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తుందండి. స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఆటో AC కూడా వర్కింగ్లో ఉంది. క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది. ఇక బ్రేకు, స్టీరింగ్ చిన్న అన్ని కలుపుకొని ఒక మైనర్ అయితే మీకు ఒక 10,000 లోపు అయితే చిన్న మైనర్ వర్క్స్ అయితే వెహికల్కి అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వ్యూ, వెహికల్కి సంబంధించిన స్టోరీ, ప్రతిదీ కూడా. టైర్లు, వెహికల్కి ఏమేమి కావాలనో అన్నీ చెప్పినాను. మళ్ళొకసారి చెప్తున్నాను. 2008 మోడలు. 2028 వరకు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా వర్తిస్తుంది. తెలంగాణ వాళ్ళకైతే 1,600 రూపాయల్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆంధ్ర వాళ్ళకైతే 8,000 రూపాయల వరకు అయితే ఈ వెహికల్ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. మిగతా ఎక్స్ట్రా ఎలాంటి ఛార్జ్ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఇన్వాయిస్ అనేది ఎవరికైనా కూడా అవైలబుల్లో ఉంటుంది. మరొకసారి నండి, ఇది ఢిల్లీ బండి కాదు, లోకల్ బండే. తెలంగాణ వాళ్ళకైతే 1,600 రూపాయలు, ఆంధ్ర వాళ్ళకైతే 7,000, 8,000 రూపాయల లోపు అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. ఓనర్ వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఫైనల్గా 2,40,000 అని చెప్పడం జరుగుతుంది. కొంచెం అయితే బార్గెనింగ్ అయితే ఉంటుందండి. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వెహికల్కి సంబంధించి పూర్తి సమాచారం అనేది మీకు రావడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది, మిగతా అన్ని ఒరిజినల్. చిన్న మైనర్ టచ్అప్స్ అయినాయి. మైనర్ టచ్అప్స్ కావడం వల్ల వీళ్ళైతే ఫుల్ పెయింట్ వేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి పెయింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత చిన్న వర్క్ చేసుకున్నా ఇది మారుతి బండి కాబట్టి మీకు ఒక 10,000 రూపాయల లోపు అయితే అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. మంచి రన్నింగ్ కండిషన్. లాంగ్ ఎంత దూరమైన డ్రైవ్ చేయొచ్చు. మారుతి అనేది మనకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మనకు ఇండియాలో కార్ మార్కెట్లో, కాబట్టి ఇక మీకైతే ఈ వెహికల్ అయితే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. ఇలాంటి చిన్న వెహికల్స్ ఏమైనా దొరికితే కూడా మీ ముందుకు ఇంకిన్ని మరిన్ని తీసుకొని వస్తాను. సామాన్య మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక కారు కొనుక్కోవాలని ఆశ ఉన్న వాళ్ళ కళ నెరవేర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తుంటాను. మీరు కూడా అదే విధంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అది నా యొక్క నేను చేసుకున్న అదృష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ అండి. మరొకసారి చెప్తున్నా, 2,40,000 చెప్పడం జరుగుతుంది. కొంచెం బార్గెనింగ్ ఉందని చెప్పడం జరుగుతుంది. మీకైతే ఇది ఎవరికి కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్. నమస్తే. జై హింద్. సదా మీ సేవలు.